ధనం మూలం ఇదం జగత్. ఈ నెల ఖచ్చితంగా నేను డబ్బులు కొంతన్నా దాయాలి అనుకుంటాను. ఎంత అనుకుంటానో అంత ఖర్చులు పెరిగిపోతుంది. నాకు రాను రాను అర్థమైంది ఏంటంటే, ఖర్చులు తగ్గించలేము కానీ ఆదాయం పెంచుకోవాలి అనేటటువంటి ఆలోచన వచ్చింది. ఎన్ని వ్యాపారాలు చేసినా అలా పరిగెడుతున్నట్టుగానే ఉంటాం, కానీ ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉన్నాం అనేటటువంటి సిచ్యుయేషన్స్ చాలా ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా ఈ శక్తిపాత్ ఎనర్జీ ద్వారా ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి? మనీ అంటే వేరే, మనీ రావడం కష్టం, వచ్చిందని ఇవన్నీ కూడా ఆ మనీ, డబ్బు అనే దాని చుట్టూ మనీ కాన్షియస్నెస్. మనీ ఈజ్ ఎన్ ఎనర్జీ. శక్తిపాతంతో చేసినప్పుడు, బీజాక్షరం చేసినా చేయకపోయినా ఆ సర్కిల్ ని పెద్దది చేసుకోవచ్చు. బిలీఫ్స్ ని మనం బ్రేక్ చేసుకుని ఆ సింబల్స్ నేర్పించి యూ విల్ బి హెల్పింగ్ దమ్ టు ప్రాక్టీస్. ఓకే, దానివల్ల ఆ రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి. ధనం మూలం ఇదం జగత్. డబ్బుని ఈరోజు మంచినీళ్ళలా ఖర్చు పెట్టేస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ పెరిగిన ధరలతో పాటు పొదుపు అనేటటువంటిది కనుమరుగైపోయింది. అలాగే ఖర్చులతో పాటు ఆదాయం కూడా ఎక్కువైంది. ఎక్కువైన ఆదాయానికి ఖర్చులు ఎక్కువైనాయి. బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ లాగా తయారైంది ఆదాయము ఖర్చులు రెండు కూడా. అయితే ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఉన్నదానికన్నా ఇంకొంచెం ఒక ఎనర్జీ ఉంటే బాగుండు, ఇంకొంచెం డబ్బు ఉంటే బాగుండు అనేటటువంటి ఒక ఆశ, చిన్న ఆశ ప్రతి ఒక్కళ్ళకి ఉంది. కానీ ఎలా? ఎన్ని ఉద్యోగాలు చేయాలి, ఎన్ని వ్యాపారాలు చేయాలి, లేదా చేసే వ్యాపారం ఇంకెంత అభివృద్ధి చెందాలి, అలాగే ఉన్న ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళితే తప్పితే మనం అనుకున్నటువంటి ధనం మన ఇంటికి రాదు, మన జేబులోకి రాదు. అలాంటి మార్గాలు ఈ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ శక్తిపాత ఎనర్జీ మనకు ఉన్నటువంటి ఆ యొక్క మనీ ఎనర్జీని పెంచుతుందేమో. ఒక్కసారి వివరాల్లోకి వెళ్ళే ముందు, మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. అమ్మ నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు ధనం మూలం ఇదం జగత్. ఎప్పుడు నేనేమనుకుంటానంటే, ఈ నెల ఖచ్చితంగా నేను డబ్బులు కొంతన్నా దాయాలి అనుకుంటాను. ఎంత అనుకుంటానో అంత ఖర్చులు పెరిగిపోతుంది. నాకు రాను రాను అర్థమైంది ఏంటంటే, ఖర్చులు తగ్గించలేము కానీ ఆదాయం పెంచుకోవాలి అనేటటువంటి ఆలోచన వచ్చింది. కానీ శక్తికి మించిన పరువు, ఇంకా కొంచెం ఎనర్జీ కావాలి. ఎన్ని వ్యాపారాలు చేసినా, ఏదో సామెత ఉంది చూసారా, అలా పరిగెడుతున్నట్టుగానే ఉంటాం, కానీ ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉన్నాం అనేటటువంటి సిచ్యుయేషన్స్ చాలా ఉన్నాయి. నా లైఫ్లో కూడా నేను చెప్తున్నాను. మనీ బ్లాకేజెస్. ఎంత కష్టపడినా కూడా డబ్బు కూడబెట్టడం కష్టం. అలాగే ఎంత ప్రయత్నం చేసినా ఆ స్థాయికి వెళ్ళడం అనేటటువంటిది కష్టం. అలాగే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు, ఇవన్నీ కూడా, ఈ సమస్యలన్నీ కూడా ఈ శక్తిపాత్ ఎనర్జీ ద్వారా వీటిని ఎలా కంట్రోల్ చేయాలి, అలాగే ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి? దీన్ని చెప్పుకోవాలంటే కనీసం ఒక 100 ఎపిసోడ్స్ చేసుకోవచ్చు మనం. చేస్తానమ్మా. ఎందుకంటే ఈరోజు చాలా అవసరం. నేను వాస్తవంగా నేను చెప్తున్నా, అదే ఖచ్చితంగా 100 కాదు 1000 ఎపిసోడ్లు చేద్దాం. ఇక్కడ మనం ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లోనే మనీ అంటే వేరే, మనీ రావడం కష్టం, వచ్చిందాన్ని పొదుపు చేయాలి, దాచుకోవాలి. ఎంత కష్టపడినా ఇంకా రావాల్సింది ఉంది అని ఉంటుంది, రావడం లేదని ఒక బాధ ఉంది. ఇవన్నీ కూడా ఆ మనీ, డబ్బు అనే దాని చుట్టూ ఏర్పడిన అంటే మనం క్రియేట్ చేసుకుంటాం కొన్ని మన ఎక్స్పీరియన్స్ నుంచి. కొన్నేమో చూస్తాం, అంటే అక్కడ అది జరిగింది, ఇక్కడ జరిగింది అని వింటుంటాం. అంటే వాటిని కలెక్ట్ చేస్తాం. అంటే మన ఎక్స్పీరియన్స్ కాకపోయినా కొన్ని, ఓహో అలా జరిగిందా, అయితే డబ్బు అయితే ఇలా, డబ్బు ఉంటే ఇలాగ, లేకపోతే ఇలాగని కొన్ని అభిప్రాయాలు మన ఎక్స్పీరియన్స్తో కొన్ని ఏర్పడతాయి. బయట చూసి కొన్ని ఏర్పరచుకుంటాము, కొన్ని ఇన్ జనరల్ మన కల్చర్లో ఉందని ఏదని యాక్సెప్ట్ చేస్తాం.
చూసి చూసి ఇవి మనవి కాదు, ఇవేం మనం కాదు. ఏవి మనవి కాదు. కానీ ఇవన్నీ మనవే అనుకుని మన చుట్టూ ఇవన్నీ గార్బేజ్ని ఏర్పరచుకున్నాం. ఏది మన యొక్క పంచకోశాలలోను, చక్రాలలోను, ఎనర్జీస్లోను బ్లాకేజెస్గా ఈ మురికి తీసుకొచ్చి ఇక్కడ ఈ చక్రాల పెట్టు, దీన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టు అంటే ఒక బాధగా, ఒక డిపాజిట్ కోపంగా అవి డిపాజిట్ అయి ఉంటాయి. కొన్ని కార్మిక్గా కూడా ఉంటాయి, జనరేషనల్గా, కార్మిక్గా, ఆ దేశ కాలమాన పరిస్థితులు కూడా. ఇప్పుడు ఒక బాగా ఎఫ్లుయెంట్ దేశంలో ఉంటే అక్కడ కల్చర్ బట్టి దాన్ని బట్టి కొన్ని ఉంటాయి. చాలా పేదరికంలో ఉన్నారనుకోండి, దానికి సంబంధించిన కొన్ని ఉంటాయి. ఇలా ఈ రకరకాలమైనవన్నీను మనం విని అవన్నీ మనవి, అవి నిజము అనుకుంటాం. అనుకుని వాటిని మనం రిపీట్ చేస్తూ ఉంటాం. వాటిని మనం నిజం అనుకుని వాటిని క్రియేట్ చేస్తూ ఉంటాం. వాట్ యు థింక్ యు బికమ్. నీవు ఏది ఆలోచిస్తే అది అవుతావు అంతే, ఇంకోటి ఏది కావు. ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు? డబ్బు వేరు, డబ్బు రావడం కష్టం, వస్తే పొదుపు చేయడం కష్టం, చాలా కష్టపడాలి, కష్టపడితే కానీ రావు. చెట్లుకి డబ్బులు కాస్తాయా? ఇలా అన్ని ఏంటి మన చుట్టూ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాక వీటిలోంచి మనం బయటికి రాలి. కాన్షియస్నెస్ లో మన దీన్ని ఏమంటాము? పావర్టీ కాన్షియస్నెస్, పావర్టీ కాన్షియస్నెస్, పేదరికంలో స్పృహలో ఉన్నాం, ఆ స్పృహలో ఉంటాం అన్నమాట. అబండెంట్ కాన్షియస్నెస్ లోకి మనం వెళ్ళాం, సంపదలోకి రాం, లేని వైపుకి పోతున్నాం మనం. ఈ పావర్టీ కాన్షియస్ చూడండి, మనం చాలా డబ్బులు ఉన్న వాళ్ళు మీరు చాలా మందిని చూస్తుంటారు కదా, బాగా విపరీతంగా డబ్బులు ఉంటాయి, కానీ వాడు ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడేవాళ్ళు. ఆ ఒక్క రూపాయికి కూడా, అంటే ఇప్పుడు మనకేమో సోనా మసూరి బియ్యము, పని వాళ్ళకి రేషన్ బియ్యం పెట్టాలనే వాళ్ళని కూడా చూస్తుంటారుగా. చూసాను. అంటే వీడి జీవితాన్ని వీడు 10 తరాలు తిన్నా వీడికి అరగదు. నీతో పనిచేసే పనివాడికి నీతో సమానంగా పెట్టచ్చు కదా, పెట్టాలి. అంటే అది ఎప్పుడు ఆ లేమిలోంచి వచ్చి, లేమిలోంచి ఎన్ని డబ్బులు వచ్చినా అదే ఉంటుంది, అందులోంచి బయటికి రావు అనమాట. అందులోంచి బయటికి రావు. అదేమనుకుంటాము, అది మంచిది కదా, డబ్బులు పొదుపు చేస్తే మంచిది కదా, అందరూ పెద్దలు చెప్పారు కదా. ఇప్పుడు మనం గాలి పీల్చుతున్నాము, గాలి మంచిది కదా, మంచిది, ఆక్సిజన్ మంచిది కదా, మరి లోపల ఉంచేసుకోవచ్చు కదా, మంచిది కదా, ఆటోమేటిక్గా బయటకు వెళ్తాం. ఇట్స్ ఎ ఫ్లో. ఫ్లో. లైఫ్ ఈజ్ ఏ ఫ్లో, ప్రాణ ఈజ్ ఏ ఫ్లో, మనీ ఈజ్ ఏ ఫ్లో. నీవు డబ్బుని ఎప్పుడైతే వేరు, ఇదో పదార్థము, ఇది ఇక్కడ 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 అని పెట్టే, నువ్వు ఇలాగా, నువ్వు చెడ్డ, నువ్వు మంచిది కాదు. డబ్బు కావాలి కానీ డబ్బు మంచిది కాదు కదా, అంతే. డబ్బు ఉంటే పాడైపోతారు, ఏదో పిల్లలు ఇదైపోతారు, చెడు అలవాట్లు వస్తాయి, లేకపోతే వాడు గర్వం ఎక్కువైపోద్ది. ఎక్కడో ఏదో విన్నాడు, డబ్బు వస్తే వాడు అలా పాడైపోయాడు అంటే, డబ్బు వస్తే పాడవుతుంది సబ్ కాన్షియస్లో ఒకటి వచ్చి కూర్చొని ఉంది. నీకు డబ్బు వచ్చే ఎక్కువ వస్తుంటే లోపల ఒక భయం ఏర్పడుతుంది. ఇది చెప్తూ ఉంటుంది, డబ్బులు వస్తే ఏమైపోతావు అనేటప్పటికీ అక్కడ ఆగిపోద్ది. యువర్ రిసీవింగ్ ఈజ్ స్టాప్డ్. టు రిసీవ్ మనీ ఈజ్ ఆల్సో దెర్ ఈజ్ ఎ బ్లాక్. కావాలి కానీ టు రిసీవ్ ఆల్సో వీ హ్యావ్ బ్లాక్స్. కాబట్టి దీన్ని కాన్షియస్నెస్, మనీ ఈజ్ ఎన్ ఎనర్జీ. జనరల్ గా స్పిరిచువల్ ఎనర్జీ అంటారు. ఎలాంటి గాలి లాంటి ఒక ఎనర్జీనే, నిజం చెప్తున్నాను కదా. మనీ కానీ మనము దాన్ని ఆలోచనల ద్వారా కొత్తగా వచ్చేది కదా మనీ అనేది. అవును. ఇప్పుడు మన బార్టర్ సిస్టమ్ ఉందనుకోండి, ఇప్పుడు మీ దగ్గర చాలా ఏదో మీరు పండిస్తారు. సపోజ్ మీరు అరటి తోట మీకుంది, అరటికాయలు మీరు పండించారు. బార్టర్ సిస్టంలో అవతల వాడు వస్తాడు, వాడు చింతకాయలు పట్టుకొస్తాడు. దీనికన్నా తక్కువ ఖరీదు ఏదన్నా మీకు అవసరం కాబట్టి మీరు వాటిని ఇస్తే మీరు ఇస్తారు. ఇక్కడ దేర్ ఇస్ నో క్యాలిక్యులేషన్, ఇది ఎక్కువ తక్కువ అనేది లేదు. కానీ మనీ దగ్గరకు వచ్చేటప్పటికి ఇది వాల్యూ కట్టడము, ఇది కొత్తగా వచ్చింది కదా, కొత్తగా వచ్చింది దేని గురించి అయినా మనకు ఒక అనుమానం ఉంటుంది, అపనమ్మకం ఉంటుంది. అది వేరు అనేది అన్నమాట. అది వేరు అనే దాంట్లోంచి ఏంటంటే, ఆ వేరుది జాగ్రత్తగా ఉంచుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలి, ఉంచుకోవాలి, వెళ్ళిపోకూడదు. అంటే అసలు ఫ్లో అయితే కదా, మీరు గాలి పీల్చుకుని వదిలితే కదా మళ్ళీ గాలి పీల్చుకోగలరు.
అలాగే మనీ అనేది ఫ్లో అవ్వండి, దేనికన్నా అవనివ్వండి, మీకోసం అవనివ్వండి, మీ ఖర్చు కోసం అవనివ్వండి. లెట్ ఇట్ ఫ్లో, లెట్ ఇట్ రిసీవ్ మోర్. ఆయన కెన్ హోండా అని ఒక ఆయన జపనీస్ కొంచెం మోటివేషనల్ స్పీకర్, ఒక కార్పొరేట్ లాంటి ఆయనే కానీ మంచిగా చెప్తాడు ఆయన. అరిగాటో మనీ అని చెప్తాడు ఆయన. అరిగాటో మనీ అంటే థ్యాంక్ యూ మనీ. ఓకే. ఫర్ ఎవ్రీథింగ్ యూ థ్యాంక్ మనీ ఫర్ ఇట్. ప్రతి దానికి ఇప్పుడు చూడండి, ఒక కరెంటు బిల్లు కట్టాలి, బిల్లు చూసుకుని ఈడేం చేశాడు, మనకి ఇవ్వలేదు, రేట్లు పెంచేశాడు, ఏంటని వాడిని 10 తిట్లు తిట్టుకుని ఈడు కట్టక తప్పదా అని కడతాం. మీ ఇల్లు ఉంది, ఏదో ఇల్లు ట్యాక్స్ కట్టాలి, దాన్ని తిట్టుకుంటూ కడతాం. ప్రతి ఖర్చుకి బాధపడుతూ ఇస్తున్నారు. దానివల్ల ఏంటి, ఆ మనీ వెళ్తున్నది బాధతో వెళ్తుంది, మళ్ళీ రాదు. బాధతో తిట్టుకుంటే వెళ్ళాక మళ్ళీ వస్తారా మన ఇంటికి ఎవరన్నా? సంతోషంగా అమ్మ తొందరగా వెళ్ళి తొందరగా రా అంటే, తల్లి జాగ్రత్తగా వెళ్ళి రమ్మంటే వెళ్ళమ్మా రమ్మన్నారు, ఎదురు చూస్తుంటారు, వస్తారు. కరెక్ట్. నువ్వు తిట్టుకుంటూ ఉంటే ఆ తిట్టుకునే వాళ్ళు ఇంటికి వెళ్ళడం ఎందుకు, తిట్టుకునే వాళ్ళు ఇంటికి వెళ్దాం అనుకుంటాం కదా, మనం అనుకుంటాం కదా. ఇప్పుడు మీరు వచ్చారు, అబ్బా ఏంటి మళ్ళీ వస్తారా మేడం, ఏదో మొహం ఇలా పెట్టుకుంటే మీరు వస్తారా మళ్ళీ? రారు కదా. యూ హ్యావ్ టు థ్యాంక్ మనీ ఫర్ ఎవ్రీ రూపీ యు ఆర్ స్పెండింగ్. ప్రతి దాన్ని ఫీల్ ది ఎనర్జీ ఆఫ్ మనీ. నువ్వు ఏ రూపీ ఏది ముట్టుకున్నావో దాన్ని ఫీల్ దట్ ఎనర్జీ. ఇట్స్ ఎ ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీని ముట్టుకున్నప్పుడు ఇట్ ఫ్లోస్ ఇన్ టు యువర్ పామ్స్. ఫీల్ దట్, ఫీల్ గ్రాటిట్యూడ్ ఫర్ ఇట్. వాట్ ఈస్ యువర్ గ్రాటిట్యూడ్? నీ ప్రేమ నువ్వు ఎలా చూపిస్తున్నావు ఎవరికైనా, పిల్లలకైనా, మీ ఫ్రెండ్స్కైనా, ఎవరికైనా ఆ ప్రేమని నువ్వు ఊరికే పట్టుకోవడమే కాక వాడికి ఏదో మంచి ఫుడ్ పెట్టాలనుకుంటావు. ఆ మంచి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ నువ్వు ఎక్కడో కొనాలి. యూ హ్యావ్ టు స్పెండ్ మనీ. ఇంకా చాలా బాగుండేది కొనాలంటే ఇంకొంచెం ఎక్కువ మనీ పెడతాం. అలాగే ఇంకో గిఫ్ట్ కొనాలనుకుంటాం. అంటే ఫర్ ఎవ్రీథింగ్ ఇది ఒక ఎనర్జీగా మనకి మన జీవితాన్ని గడపడానికి, ఫర్ అవర్ కంఫర్ట్స్. ఇప్పుడు మీరు కరెంటు బిల్ కట్టారు, ఒక క్షణం కరెంటు పోతే మీరు ఎంత బాధపడతారు? అబ్బా పోయింది, వేడిగా ఉంది, అది పోయింది, అది ఫ్రిడ్జ్లో ఏమవుతుందో, అదేమవుతుందో, ఇదేమవుతుందో, ఆ పక్కనోడు కొంత ముందు వాడుకుందని బాధ ఎక్కువ ఉంటుంది మనకు. బట్ ఈ ఇన్ని సంవత్సరం నెలంతా మనకు ఇంత కంఫర్ట్ ఇచ్చిన పవర్కి వీఆర్ స్పెండింగ్ సమ్ మనీ ఫర్ ఇట్ టు కమ్ బ్యాక్. థ్యాంక్ఫుల్నెస్. థ్యాంక్ ఫర్ ప్రొవైడింగ్ మీ ఆల్. దిస్ మనీ హ్యాస్ గివెన్ దిస్ కంఫర్ట్ అండ్ థ్యాంక్ ఇట్. వైల్ గివింగ్ ఆ థ్యాంక్స్తో ఇచ్చినప్పుడు అంటే మన మనసులోనే ఇలా ఉంటుంది కడుతున్నప్పుడు, అయ్యి పోతుంది వెళ్ళిపోతుంది డబ్బులు, ఇంత బిల్ వచ్చింది. అదేంటి కల్చర్లో, అది పావర్టీ కాన్షియస్నెస్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే ఫీలింగ్ అది. సో ఎనర్జీ సైకోథెరపీ ద్వారా, సైకోథెరపీ అనేది ఎనర్జీ లెవెల్లో సైకోథెరపీ అనమాట. దాని ద్వారా ఈ పావర్టీ కాన్షియస్నెస్ని ఇది కల్టివేట్ చేసుకుంటే యూ ఫీల్ హ్యాపీ వైల్ గివింగ్ ఆల్సో. ఓకే. అండ్ పంపుతున్నప్పుడు నువ్వు ఇంకా తీసుకుంటా, నీ ఫ్రెండ్స్ని తీసుకుంటా, అండ్ ఇట్ ఫైండ్స్ ఇట్స్ వే ఇన్ ద వెళ్ళి ఇంకో 4 రకాలుగా వచ్చి ఏదో ఒక విధంగా మీకు రిటర్న్ వస్తుంది. ఇంకా నలుగురిని పోగేసుకున్నాం. మంచి ఫుడ్, మంచి హోస్టింగ్ ఉన్నప్పుడు. ప్రియ గారి ఇంటికి వెళ్తే ఆవిడ చక్కగా బాగా మంచిగా చూస్తారు అంటే, మా ఇంటికి రా, మా ఫ్రెండ్ ఇంకా ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తాం కదా. లైక్ దట్ యూ విల్ గెట్ మోర్. కానీ మన యొక్క ఫియర్ తోటి, మన యొక్క పావర్టీ కాన్షియస్నెస్ తోటి, దిస్ ఆల్ ఇన్ యువర్ సోలార్ ప్లెక్సస్ ఏరియా అండ్ బేసిక్ చక్ర, మన యొక్క మూలాధార చక్రం ఏదైతే ఉందో ఎనర్జీ లెవెల్లో, అది ఈ భూమికి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఎర్త్లీ ఏముంది, ఏ కంఫర్ట్ అయినా దేనికి సంబంధించింది? భూమికి సంబంధించి. మీకు ఏ కంఫర్ట్ అయినా మనం ఈ ప్రపంచంలో బ్రతకడానికి ఉంటే ఏ లగ్జరీ కానీ కంఫర్ట్ కానీ అన్నీ ఈ భూమికి సంబంధించిన ఎనర్జీ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ బేసిక్ చక్ర స్ట్రాంగ్గా ఉంటే మీకు అబండెన్స్ ఉంటుంది. ఈ బేసిక్ చక్ర స్ట్రెంగ్త్ పోతే, క్లోజ్ అయి ఉంటే, ఆ బ్లాకేజ్ తోటి యూ కెనాట్ రిసీవ్ మనీ. ఓకే. కాబట్టి మనం ఏంటి, వి విల్ ఇంక్రీజ్ అవర్ బేసిక్ చక్రాన్ని స్ట్రెంగ్థెన్ చేసుకుంటాము. అలాగే మనకు చూడండి, విఘ్నేశ్వరుడు, గణపతి, పృథ్వీ తత్వం, మట్టితో చేస్తాం కదా. మనకు గణేశుడు విగ్రహం దగ్గరికి వెళ్ళగానే చేతులు పెట్టుకుని ఇలా స్క్వాటింగ్ చేస్తాం, గుంజీళ్ళు తీస్తాం. గుంజీళ్ళు తీసినప్పుడు ఏమవుతుంది, బేసిక్ చక్ర మన కాళ్ళు ఇలాగ వెళ్ళేటప్పుడు బేసిక్ చక్ర భూమికి దగ్గరగా అవుతుంది.
ఇట్ యాక్టివేట్స్ అన్నమాట. ఆ ఎనర్జీ తీసుకుని సో ఇలాగన్నప్పుడు భూమికి మనం గుంజలు తీయమనడానికి తీస్తున్నప్పుడు కారణం ఏంటంటే ఆ అది చక్ర యాక్టివేట్ అర్త్కి అవుతుంది, అర్త్కి కనెక్టివిటీ కనెక్టివిటీ ఏర్పడుతుంది. పెరుగుతుంది. ఇప్పుడు మనకు గుడికి వెళ్తే తల మీద షట్కోపం పెడతారు. అవును. ఆ షట్కోపం ఇలా ఉంటుంది, అవును. దానికి ఒక ఎనర్జీ గ్యాదర్ అవుతుంది దానికి. అదే మెటల్ తోటి వెండితోటో రాగితోటి అలా ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీ మన తల మీద పెట్టుకుని సహస్రార చక్రం యాక్టివేట్ అవుతుంది. శటకోపం యొక్క సీక్రెట్ అది. అది ఇప్పుడు మనం నమస్కారం పెడతాం, పెడితే ఈ రెండు చేతులు ఈ రెండు చక్రాసు కలిస్తే ఈ ఈ ఎనర్జీ మొత్తం అంతా కూడా ఒక చోట గ్యాదర్ అవుతుంది. మన హోల్ ఆరా అంతా. హార్ట్ చక్ర ఈజ్ ఫర్ రిసీవింగ్ ఫ్రెండ్షిప్, గ్రాటిట్యూడ్, నేచర్. ప్రేమ, భక్తి అన్నిటికీ ఇదమ్మా. హార్ట్ చక్ర ఈజ్ ఫర్ మన యొక్క మన బీయింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, మనం ఈ ప్రపంచంలో ఉండడానికి కావాల్సిన ఆ మనిషి అనే భావన కావాల్సినవన్నీ దీంట్లోంచి వస్తాయి. దిస్ గెట్స్ యాక్టివేటెడ్. ఇప్పుడు మీరు ఎవరికైనా ఇలా నమస్కారం పెట్టి వెంటనే కొట్టలేం కదా, ఇలా అనగానే ఇద్దరి మధ్య ఎనర్జీ అందుకని మనకు నమస్కారం అండి అనడం అలవాటు అనమాట. ఇవన్నీ ఎనర్జీ లెవెల్లోనే మనకు ఉండేలాగా మన కల్చర్లో పెడతారు. ఓకే. సో మనం ఏం చేస్తాము, ఈ చక్రాస్ అన్నిటిని కూడాను మన మన టెక్నిక్స్లో, శక్తిపాత యోగ టెక్నిక్లో ఈ చక్రాస్ అన్నిటి ఫ్లషింగ్ ఎనర్జీ ఒకటి స్పెషల్గా ఇస్తాం. ఫస్ట్ కొంత యాక్టివేషన్ ఇచ్చి కొంత ప్రాక్టీస్ చేయమంటాం ఫ్యూ డేస్. తర్వాత వాళ్ళ బాడీ ఆ ఎనర్జీని తీసుకుని అబ్జార్బ్ చేసుకోవడానికి రెడీ అవ్వాలి. ఓకే. అవ్వకపోతే వెంటనే విత్తు నాటే ముందు భూమిని దున్నినట్టుగా, భూమిని సిద్ధం చేసినట్టుగా మొలకెత్తడానికి ఆ ఎనర్జీ, హయ్యర్ ఎనర్జీ తీసుకోవడానికి బాడీ ప్రిపేర్ అవుతూ ఉంటే అప్పుడు చక్ర ఫ్లషింగ్ ఎనర్జీ ఇచ్చినప్పుడు మీరు ఒక్కొక్క చక్రాన్ని ఇలా ఇలా క్లీన్ చేయక్కర్లేదు, లేకపోతే లం వం రమ్ అని మనం బీజాక్షరాలతో కూడా చేస్తారు మెడిటేషన్. అవన్నీ మనకు ఆ శక్తిపాతం లేని బీజాక్షరంతో చేస్తే పెద్ద ఏం కాదు, అంత ఎక్కువ ఏం కాదు. శక్తిపాతంతో చేసినప్పుడు బీజాక్షరం చేసినా చేయకపోయినా ఆ ఎనర్జీ వెళ్ళి దానికి మొత్తం చక్రాస్ని మొత్తం ఫ్లష్ అవుట్ చేసేస్తారు, నెగిటివ్ ఎనర్జీస్. దెన్ యూ విల్ బి టేకింగ్ ద ఫ్రెష్ హయ్యర్ ఎనర్జీస్ ఫర్ మనీ రేకి అని ఉంటుంది. మనీకి సంబంధించిన హయ్యర్ ఎనర్జీస్తో చేసినప్పుడే మనకు అవి తొందరగా మేనిఫెస్ట్ అవుతాయి. ఇప్పుడు వీటికి సంబంధించి మీరు క్లాసెస్ రేకి ఎన్ని రోజులు ఉంటుంది క్లాసెస్, ఎన్ని డేస్ తీసుకోవాలి? అంటే ఎలా ఉంటుందంటే క్లాస్ చెప్పడం అంటే 2 రోజుల్లో చెప్పేయచ్చు, మీకు సగమే అర్థమవుతుంది. మీరు సాధన చేయకపోతే ఏం కాదు. అందుకని మనం ఏం చేస్తాము, వీ గివ్ దమ్ సమ్ టైమ్ టు ప్రాక్టీస్. ఫస్ట్ ఒక ఎనర్జీ ఇచ్చి దీన్ని మెడిటేషన్ రోజు చేయండి, అది పెట్టుకుని వాళ్ళు చేస్తే చాలు. దట్ ఎనర్జీ ఆ ఆడియోలో కూడా ఎనర్జీ వచ్చేలాగా ఇస్తాం. ఓకే. అంటే ఫస్ట్ మీరు క్లాస్ చెప్పిన తర్వాత ఆడియోస్ ఇస్తారు మీరు, అది ఇస్తే దే కెన్ ప్రాక్టీస్ ఎవ్రీడే. ఓకే. ఓ ఫ్యూ డేస్ తర్వాత వీక్లీ వన్స్ మనం మళ్ళీ ఫర్దర్గా నెక్స్ట్ అలాగే ఒక 1 month లోపల మనకు వాళ్ళకి ఆ ఎనర్జీస్ని అబ్జర్వ్ చేసుకుని సాధన చేసుకునే దీనికి అలవాటు అయిపోతారు. దెన్ దే కెన్ డూ. ఓకే. చాలా హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఇంకా మనకు ఇష్టం, ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్కి వెళ్తామా, ఎంబీబీఎస్కి వెళ్తామా, ఎంబీబీఎస్ అయ్యి డాక్టర్ అయిన ఊరుకోగా మళ్ళీ స్పెషాలిటీ అంటాం, ఇంకోటి అంటాం, అంతే కదా. అలాగా ఈ ఎనర్జీ అనేది అనంతం. ఇందులో కొన్ని లక్షల ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి ఏం తెలుసు, ఏదో ఒకటో రెండు, అదే మనకు ఎంతో ఎక్కువ. ఇంకా సీక్ అండ్ యూ కెన్ ఎంజాయ్ ఇట్. అంటే లైఫ్ కెన్ బి ఒక మిరకిల్ లాగా సరదాగా మనం ఏదైనా చేస్తూ ఉంటే వీ గెట్ ద రిజల్ట్స్, బాగా అనిపిస్తుంది. అరే మనం చేసాం, ఇది వచ్చింది అని యూ ఫీల్ మోర్ హ్యాపీ, అలాగనమాట. దెన్ ఎమోషనల్ ఆ కాన్షియస్నెస్లో ఉండే పావర్టీ కాన్షియస్నెస్ తగ్గేటప్పటికి చాలా తేడా వచ్చేస్తుంది. మైండ్ సెట్ అంటే మనీ మైండ్ సెట్లో మారిపోతుంది. చాలా మంది మిలియనియర్ మైండ్ సెట్, బిలియనియర్ మైండ్ సెట్ ఇలా చెప్తూ ఉంటారు. హలో మై డియర్ మల్టీ మిలియనియర్స్ అంటుంటాడు ఈయన స్టార్ట్ అవ్వగానే. అనగానే వీడు నేనే మల్టీ మిలియనియర్, పర్సులో డబ్బు లేదు అని లోపల నుంచో ఎవరో అంటుంటారు. ఎవరు? సబ్ కాన్షియస్ మైండ్. అదే బాబుని. అందుకని యూ షుడ్ నాట్ డిస్టర్బ్ ది సబ్ కాన్షియస్ మైండ్ అన్నెసరీ. యూ షుడ్ రిసీవ్ దట్. ఆల్రెడీ దాన్ని బాగా చెత్త చేర్చి పెట్టాం. సో నెమ్మదిగా దాన్ని క్లియర్ చేసుకుంటూ అలవాటు చేస్తూ టు బి మోర్ కంఫర్టబుల్.
ఇప్పుడు మన ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాం అనుకోండి, వెళ్ళగానే అక్కడ కల్చరు, అక్కడ ఏదో మనం ఇది చేయాలి, అది చేయాలి, ఏది ముట్టుకోవాలంటే ఏదేమవుతుందో తెలియదు మనకు అక్కడ. అంతే కదా, ప్రతి వస్తువు డిఫరెంట్గా ఉంటుంది. ఇట్ టేక్ సమ్ టైమ్ ఫర్ అస్ టు అడ్జస్ట్. అలాగే ఈ నెగటివ్లోంచి పాజిటివ్లోకి రావడానికి ఆ సబ్ కాన్షియస్ మైండ్ని క్లియర్ చేసుకుంటూ దాన్ని ట్రైన్ చేసుకుంటూ పాజిటివ్లోకి తీసుకెళ్తాం. ఓకే, ఇంక వీటి చేస్తుంటే హీ విల్ గెట్ ద రిజల్ట్స్ అనమాట. సడన్గా వాళ్ళకి వస్తూ ఉంటాయి, రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. దే రిసీవ్ మనీ ఉంటుంది, ఆపర్చునిటీస్ వస్తాయి, న్యూ ఆపర్చునిటీస్ మే క్రాప్ అప్. అలాగా గ్రేట్ అమ్మా. ఎందుకంటే మీరు తొందరగా క్లాస్ స్టార్ట్ చేసి డేట్ ఇచ్చేస్తే, ఎందుకంటే నేను కూడా దాంట్లో జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయినాయి బాగా. ఎంత కష్టపడుతున్నా కూడా అదే మళ్ళీ నెల వచ్చేసరికి అమ్మయ్యా అని ఇలా కూర్చోగానే మళ్ళీ 1st తారీఖు వచ్చేస్తుంది. అదే అమ్మా ఏంటి అసలు కనీసం మనం ఒక్క రూపాయి కూడా మనం వెనకేసుకునే సిచ్యుయేషన్, అంటే అలసిపోయాము అని. మీరన్నారు యు ఆర్ గివింగ్ మోర్ ఎనర్జీ. కాబట్టి వీ నీడ్ దట్ ఎనర్జీ సఫిషియెంట్ గా మనకి కావాలి అనుకున్నప్పుడు మీరు అన్నట్టుగా అంత ఎనర్జీని మనం గెయిన్ చేయాలి. డెఫినెట్ గా నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఈ విశ్వంలో మనకు కావాల్సిన ఎనర్జీ ఉంది. అబండెన్స్ ఇస్ ద నేచర్ ఆఫ్ ది యూనివర్స్. ఎన్ని ఇప్పుడు చూడండి, చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయి? 10 ఆకులు ఉంటే చాలా కదా, ఎన్ని ఆకులు. అలాగే మామిడి చెట్టు ఉంది, దానికి కాయ ఎవడన్నా అడిగాడా? ఓ కాసేస్తుంది. అది ఎవడన్నా తిన్నాడా అని అడిగినప్పుడు నేను రోజు నీళ్లు పోసాను, నేను తిన్నానా లేదా కూడా పట్టించుకోదు. ఎవడో వచ్చి కోసుకుపోతే అక్కడ కోసిపోయినట్టే. దట్ నాన్ డిటాచ్మెంట్ అనమాట. ఆ అటాచ్మెంట్ లేకుండా ఇట్స్ గివింగ్. అటాచ్మెంట్ లేదు, గివింగ్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ యూనివర్స్. ఇసుక రేణువులు, గాలి, వర్షం, ఏది చూసినా అబండెంట్. ప్రపంచంలో అందరికీ కోటాను కోట్లు ఉండాల్సినంత డబ్బులు ఉండవలసిన అబండెన్స్ ఈజ్ దేర్ ఇన్ ద యూనివర్స్. వాట్ యూ థింక్ యూ బికమ్. కాబట్టి నాకు ఇంతే అని నా కల్చర్ చెప్పింది, నా పేరెంట్స్ చెప్పారు. అరే నువ్వు చదువుకుని ఉద్యోగం చేస్తాగా నువ్వు బతకో, నీకు ఇంతే. ఉన్న దాంట్లో సంతృప్తి పడాలి. ఇవన్నీ పెట్టుకుని 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 నేను గిరిగేసుకుని ఇక్కడ కూర్చుని ఉన్నాను. సో ఇప్పుడు ఆ సర్కిల్ ని పెద్దది చేసుకోవచ్చు. బిలీఫ్స్ ని మనం బ్రేక్ చేసుకుని దాన్ని మనం సర్కిల్ ని పెద్దది ఎంత కావాలంటే అంత చేసుకుంటూ బిగ్గర్ వెసల్ టు రిసీవ్ మోర్. ఈ ఎనర్జీతో మనం బిగ్గర్ వెసల్ అవుతున్న కొద్ది యువర్ రిసెప్షన్ విల్ బి మోర్, యువర్ ఫ్లో విల్ బి మోర్, యువర్ మైండ్ సెట్ విల్ బి డిఫరెంట్. ఆ మైండ్ సెట్ అనేది మనకు డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా, కొన్ని మెడిటేషన్స్ ద్వారా మనం కొన్ని ఎనర్జీస్ ఇవ్వడం, కొన్ని సింబల్స్ ఉంటాయి, ఆ సింబల్స్ నేర్పించి యూ విల్ బి హెల్పింగ్ దెమ్ టు ప్రాక్టీస్. ఓకే, దానివల్ల ఆ రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి. ఓకే, నిజంగా మీరు క్లాస్లోకి జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను కూడా క్లాస్లో జాయిన్ అవుతాను. ఎందుకంటే నాకు కూడా మల్టీ మిలియనర్ అవ్వాలని ఇప్పటివరకు లేదు, బట్ ఇప్పుడు ఉంది. ఎందుకంటే అది అవ్వచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్, ఎలా ఉండాలి అనేటటువంటిది. సో మనందరం కలిసి క్లాస్కి డెఫినెట్గా అటెండ్ అవ్వాలి. మీకు ఎప్పుడు క్లాస్ ఉంటుందో స్క్రీన్ మీద ఆ డేట్ ఇస్తారు. ఆ డేట్కి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేసి ఎవరికైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్స్ కావాలి అనన్నా, లేదా మనీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకున్నా, ఈ బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. అమ్మ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఐ కెన్ ఆల్సో బికమ్ ఏ బిలియనీర్, నాట్ మిలియనీర్. థ్యాంక్ యూ.